అమ్మవారికి ముఖ్యమంత్రి గారి పట్టు వస్త్రాలు సమర్పిస్తే వాళ్ళ పత్రికల్లో వార్త లేదు మేడం. ఆ వార్త లేదు. పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెడితే ఒక ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు ఇస్తే వార్త లేదు. కేవలం బెయిల్ వచ్చిన వార్తలో వాళ్ళ వార్తలు, అసలు విజయవాడ ఉత్సవాల గురించి కూడా వార్త లేదు. అంటే ఇలాంటి పత్రికలు పెట్టుకొని వాళ్ళు ఒక విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ విషమ ప్రచారంలో కూడా ప్రజలు పడుతున్న ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో. ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులాలు మతాలు కొట్టుకోటాలు చొక్కాలు నిలుచుకోటాలు రెండు చూసుకుందాం, సిద్ధం యుద్ధం. అసలు అది మాత్రం శాసనసభ కూడా వెళ్లకుండా శాసనసభకి వెళ్ళని పని కూడా పెద్ద గొప్పతనంగా మాట్లాడుకుంటున్నారు. మరి ఇవన్నీ అర్థం చేసుకోవాలి ప్రజలే, అప్రమత్తంగా ఉండాలి. అందుకని ఈ కేసు విషయంలో కూడా సిట్ ఖచ్చితమైన దర్యాప్తు చేసి నిందితులందరినీ మూసి చేయాల్సిన అవసరం ఉంది. విచారణ పర్వాన్ని కూడా వేగవంతం చేయాల్సిన బాధ్యత సిట్ మీద. రైట్ సాహెబ్ గారు, ఈడీ ఎంటర్ అయిన తర్వాత సిట్ మీద ఏమైనా ఒత్తిడి ఏమైనా పెరిగిందా? పూర్ణమేడి గారు, ఈడీ ఎంటర్ అయిన తర్వాత సిట్ మీద ఏమైనా పెరిగిందా అనేది అన్ని కూడా చెప్పుకోవడానికి హాస్యాస్పదంగా ఉంటాయి. ఎందుకంటే ఎవరు వర్షంలో వాళ్ళు వెళ్తా ఉంటారు. ఇక్కడ సిట్ వాళ్ళు దర్యాప్తులో భాగంగా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరిస్తూ ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి ఇష్యూల్లో కిట్ప్రోకో లాంటి ఇష్యూలు కావచ్చు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనేది ఈడీ ఎంటర్ అయ్యి చేస్తామండి. ఇక వాళ్ళు దుబాయ్ వెళ్ళారు, నేను ఇందాక కూడా చెప్పాను, టాంజానియా వెళ్ళారు ఈడీ అధికారులు, అక్కడ కొంత విలువైనటువంటి సమాచారాన్ని స్వీకరించారు. సిటీ దర్యాప్తు అధికారులు చేసేది ఏంటంటే కొంత ఇక్కడ లోకల్ అధికారులకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెబుతూ ఉంటారు వీళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేశారని. ఈడీ చేసేటువంటి చర్యలు ఎవరికి అర్థం కావు. వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఆధారాలు సేకరిస్తున్నారు, అవి చాలా గోప్యంగా ఉంటాయి. ఇప్పుడు ఇందాక బాలకోటి గారు ఒక అంశం చెప్పారు. ఆ కోడికత్తి సీన్ విషయంలో 5 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు, వీళ్ళేమో ఆర్థిక నేరస్తులు ఎమ్మటనే బెయిల్ తీసుకుని బయటకు వస్తున్నారని. ఎస్, అది చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఇందాక ముప్పాల సుబ్బారావు గారు చెప్పినట్టు బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎగ్జంప్షన్. మరి ఇది ఆ రోజు ఉన్నటువంటి కోడికత్తి సీన్కి ఎందుకు ఇది ఇంప్లిమెంట్ కాలేదు? అంటే న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయా, లేకపోతే ప్రజా వ్యవస్థలో లోపాలు ఉన్నాయా, లేదు చట్టాలు ఏమైనా మార్చాల్సినటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇది కోడికత్తి సీన్ విషయమే కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మైనారిటీలకు సంబంధించినటువంటి అంశం ఇది. ఎందుకంటే ఇక్కడ చిన్న కులాల వాళ్ళని ఏ విధంగా ఇష్యూ చేస్తున్నారనే అంశం కూడా ఉంది. ఇది పెద్ద అంశం. వాస్తవం ఏంటంటే ఆర్థిక నేరాలు చేసినప్పుడు ఆ రాష్ట్రం పురోభివృద్ధి ఇంకోటో నష్టపోతా ఉంటారు.